చింత సచ్చినా కానీ పులుపు సావలేదంట అక్క. నేను చూస్తే ఎగ్జాక్ట్గా అదే సామెత గుర్తుకొచ్చింది. అంత జరిగింది, మీడియా ముందుకు వచ్చి ఏడుతున్నావు, మళ్ళీ అదే నోటి దూల మాటలు మాట్లాడుతున్నావు. నేను అదే చెప్పేది. మేము అంతా ఏం చెప్తున్నాం అంటే, ఇంట్లో కుటుంబ సభ్యులు దాకా వద్దు, ఏదైనా ఉంటే ఇది నువ్వు వీడనే కదా మేము చెప్పేది. ముందు మనం మాట్లాడేస్తామా, మన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాము. పైగా తిరిగి సంస్కారం గురించి, భాష గురించి అసలు నువ్వు మాట్లాడితే ఎక్కడైనా సూట్ అవుద్దా రోజక్క? మనకు సెట్ అవుద్దా అసలు? సంస్కారం గురించి మనం మాట్లాడుతాం. గతంలో మనం ఏం వాగేవని చెప్పేసి అని ఈరోజు మనం అంత పత్తికోరలు మాట్లాడడానికి అసెంబ్లీలో మన ముఖ్యమంత్రిని ఉద్దేశించి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయన ఉద్దేశించి కామా సీఎం అని చెప్పేసి అన్నాం. తర్వాత నాలుగు బయటకి అడ్డడ్డంగా ఊపితే వెకిలి చేష్టలన్నీ చేసాం మనం అసెంబ్లీలో. అవి మర్చిపోయాం మనం. ఏదన్నా మనం విమర్శిస్తే నారా లోకేష్ని ఉద్దేశించి ఇప్పటి వరకు మనం ఎంత ఎంత వెకిలితనంగా మనం మాట్లాడుంటాం ఇప్పటి వరకు కూడా. ఆయన ఏ రోజైనా ఏదైనా అన్నాడా? లేదు. ఒక్కసారి మాట్లాడినందుకు అంత బోరు నెడుతున్నావు కదా మీడియా ముందుకు వచ్చి. ఎప్పుడు అనిపించింది ఆ బాధ అని? మనం మాట్లాడినప్పుడు ఏమైంది మరి? ఆ సంస్కారం, ఆ పద్ధతులు రాజకీయంగా అంటే వ్యక్తిగతంగా విమర్శించుకోవడం కాదు, రాజకీయ పరంగా విమర్శించండి. నా ఆస్తులు నీ ఆస్తులు అని చెప్పి మాట్లాడుతున్నావు కదా, మరి అప్పుడేమైంది మనం మాట్లాడేటప్పుడు? మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఆస్తులు ఎలా వచ్చినాయి అని చెప్పేసి అని నువ్వే అడుగుతావు. మరి నీ ఆస్తుల వివరాలు ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి, నా అఫిడవిట్లో ఉంటుంది. అలాగే నీ అఫిడవిట్లో ఎలాగైతే ఉందో నీ ఆస్తుల వివరాలు, చంద్రబాబు నాయుడు గారి ఆస్తుల వివరాలు కూడా చంద్రబాబు నాయుడు గారి అఫిడవిట్లో ఉంటాయి, లోకేష్ గారి ఆస్తులు ఆయన అఫిడవిట్లో ఉంటాయి. మనం బతుకులు పెట్టుకుని చూసుకోంగా. మనం ఇలా మాట్లాడితేనేమో మమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు, ఇంకో రకంగా విమర్శిస్తున్నారని మాట్లాడతాం. మనం చూస్తేనేమో గౌడిగేది సీర కట్టినట్టు ఉంటాం మనం. మళ్ళీ మన ఆకారాల గురించి, అందం గురించి మనం మాట్లాడుకోవాలా. మేకప్ లేకుండా పొద్దున్నే కనబడితే మొగుడు మనం గుర్తుపట్టలేడు మనల్ని. సర్లే, అంత వ్యక్తిగతంగా అవసరం లేదు, కానీ మనకి రాజకీయాల గురించే మాట్లాడుకుందాం. నువ్వు గతంలో చేసిన విమర్శలు ఉన్నాయి కదా, అవన్నీ ఆధారాలతో సహా నువ్వు నిరూపించగలవా? నీ దగ్గర అంత దమ్ము ఉందా? పోనీ ఇప్పుడు ఏదో నారా లోకేష్ గారిని వ్యక్తిగతంగా విమర్శించేసి సొంటని లేదంటే ఇంకోటని మాట్లాడుతున్నావు. మన ఎదవతనం ముందు అందరూ కూడా తక్కువే. ఫస్ట్ మన ఎదవతనం గురించి మనం మాట్లాడుకోవాలి. మనం విమర్శించవచ్చు, పక్కనోడు మనల్ని ఎవడు ఏమనకూడదంటే కుదరదు కదా రాజకీయాల్లో. మనం మాట్లాడేయచ్చా ఏది పడితే అది? బ్రహ్మణి గారిని ఉద్దేశించి మాట్లాడే కదా ఇప్పుడు. మరి ఇంట్లో ఆటోలు తీసుకొచ్చి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? మరి ఇప్పుడు నువ్వేనా అంటున్నావా, నన్ను డైమండ్ బాబు అన్నా బాధపడ్ను, జబర్దస్త్ ఆంటీ అన్నా బాధపడ్ను, డైమండ్ రాణి అన్నా బాధపడ్ను అని చెప్పేసి నువ్వే అంటావు. మరి ఎందుకు ఎడుతున్నావు అంటున్నావు నువ్వు? మీడియా ముందుకు వచ్చి ఎందుకు ఏడడం? మనం ఆకారాల గురించి, అందాల గురించి మాట్లాడడం, మాకు రాజకీయాల గురించే మాట్లాడు. మీ అన్నదమ్ములు నువ్వు మీ ఆయన కలిసి నగరిని పరిపాలిస్తున్నారా లేదా? ఎమ్మెల్యే నువ్వే అయినా, అధికారికంగా ఎమ్మెల్యే నువ్వైనా కానీ అనధికారికంగా నీతో సమానంగా వీళ్ళు అక్కడ దోచుకుంటున్నారా లేదా? నారా లోకేష్ గారు చేసిన ఆరోపణలు అయ్యి, దానికి సమాధానం చెప్పి నీకు ఏదైనా దమ్ముంటే. నగరిని దోచుకుంటున్నారనే కదా ఆయన చెప్పింది, దానికి సమాధానం చెప్పు. అది మానేసి ఎందుకు ఏడుపంతాను దొంగడిపులు అనేని మాట్లాడితే ఏడుతావు ఏమన్నా అంటేని నన్ను ఎలా అనేస్తున్నారు ఇప్పుడు దాకా కలగలా. ఎన్ని సంవత్సరాలు కూడా నువ్వు ఎన్ని రకాలుగా నారా లోకేష్ గారిని హేళనగా మాట్లాడినా, ఎంత విక్రించి మాట్లాడినా, ఎంత చులకనగా మాట్లాడినా కానీ నారా లోకేష్ గారు తిరిగి నేను ఒక్క మాట అలా, ఒక్క మాట అన్నాడు, డైమండ్ రానియో, డైమండ్ పాపో, లేదంటే ఆంటీ నన్ను, జబర్దస్త్ ఆంటీ నన్ను. దానికి గిల్లగిల్లగిల్లి కొట్టేసుకుంటున్నాం మనం. అంటే మనం విమర్శించినప్పుడు, అవతల వ్యక్తిని విమర్శించినప్పుడు తిరిగి అవతల వ్యక్తి కూడా మనల్ని అంటాడో, అది మనం తీసుకోగలగాలి అనే జ్ఞానం మనకు ఉంటే మనం విమర్శించుకున్నా పర్లా. మనం తీసుకోలేము. ఏమన్నా అంటే ఎక్కెక్కి ఎడుతాం వీళ్ళ ముందుకు వచ్చి మనం. అలాంటప్పుడు నోటితో తగ్గించుకోవాలి కొద్దిగా. మేము చెప్పేది అదే కదా, రాజకీయంగా విమర్శించమ్మా, వ్యక్తిగతంగా కాదనే కదా మేము చెప్పేది.